బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో డీసీసీల పాత్ర కీలకం కావడంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీసీసీ మార్పుపై దృష్టి పెట్టింది. ఈ మార్పు పార్టీకి ఎన్నికలకు ఉపయోగపడుతుందని అధిష్టానం భావిస్తుంది. కానీ ఈ నిర్ణయంపై చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో డీసీసీల పంచాయతీపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కొత్త పాత నేతలతో ఇన్ఛార్జ్ ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, ఒక పక్కన స్థానిక సంస్థలు అయితే ముందుకొచ్చాయి, మరి ఈ నేపథ్యంలో డీసీసీలపై మార్పు ఉంటుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది? సో ఒకవేళ చేంజ్ చేస్తే కనుక ఎవరెవరిపై మార్పు ఉండే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చు? ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా డీసీసీల మార్పు ఉంటే బాగుంటుంది అంటూ కూడా హైకమాండ్ భావించింది. దానికి తగ్గట్టుగానే మొన్న మొత్తం 36 మంది డీసీసీలను కూడా ప్రకటించింది. కేవలం రంగారెడ్డి, సంగారెడ్డి ఈ 2 జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకు ఇంకా డీసీసీలను అనౌన్స్ చేయలేదు. దానికి గల కారణాలు ఏంటంటే, ఒకవైపు సంగారెడ్డిలో ఇంకా అక్కడ అబ్జర్వర్లు వెళ్ళినటువంటి సమయంలో అనేక పేర్లు వచ్చాయి. సో అక్కడ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. సో అందుకే ఇంకా సంగారెడ్డి ఇది కూడా అనౌన్స్ చేయలేదు. సేమ్ టైం రంగారెడ్డిలో కూడా ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. అండ్ మోరోవర్ రంగారెడ్డికి ప్రస్తుతం క్యాబినెట్ లో కూడా స్థానం కల్పించలేదు. సో ఈ నేపథ్యంలో ఈ రెండింటిని ఖాళీ నుంచి మిగతా అన్ని జిల్లాలలో కూడా మొత్తం డీసీసీలను కూడా ఇప్పటికే హైకమాండ్ ప్రకటించింది. అయితే హైకమాండ్ డీసీసీలను ప్రకటించినటువంటి సమయంలో అసలు డీసీసీలను ప్రకటించిందే ప్రస్తుతం స్థానిక ఎన్నికలు రానున్నాయి, పార్టీని మరింత బలంగా చేకూర్చాలి, స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం, ఇలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని డీసీసీలను అనౌన్స్ చేశారు. సో డీసీసీలు అనేవాళ్ళు మొత్తం ఆ జిల్లాకే చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అండ్ మోరోవర్ గతంలో కూడా అనేక సార్లు మీటింగ్స్ ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఖర్గే పదే చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో డీసీసీల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అంటే ఒక్కసారి డీసీసీని అనౌన్స్ చేసిన తర్వాత దాని తర్వాత వచ్చేటటువంటి నామినేటెడ్ పదవులు కానివ్వండి, లేదంటే జిల్లాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే దానిలో కీలక పాత్ర డీసీసీలు పోషిస్తారు అంటూ కూడా ఇప్పటికే ఖర్గే అనేక మీటింగ్లో చెప్పారు. అన్నట్టుగానే 20 మంది అబ్జర్వర్లను స్టేట్కి పంపించి మొత్తం వాళ్ళకి కేటాయించినటువంటి ఏవైతే జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికులు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ఒపీనియన్ పోల్ని తీసుకొని ప్రస్తుతం డీసీసీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ డీసీసీ అభ్యర్థులు అనేవాళ్ళు స్థానిక ఎన్నికలకు ఉపయోగపడాలి, బలంగా ఉండాలి అని భావించినప్పటికీ ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో అసలు ఎవరు పని చేస్తారు అనేది మాత్రం గందరగోళంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు డీసీసీలకు సంబంధించి చాలా మంది నాయకులు నారాజులో ఉన్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి పాత డీసీసీలే కాదు, కొత్తగా అనౌన్స్ చేసినటువంటి డీసీసీల్లో కూడా కొంతమంది ఇంకా అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం కొన్ని ఏరియాల్లో మంత్రులు కూడా అసలు ఎందుకు ఇక్కడ డీసీసీలను ప్రకటించారు, కనీసం తమ దగ్గర ఒపీనియన్ కూడా తీసుకోకుండా ప్రకటించారు. అండ్ మోరోవర్ కొన్ని దగ్గరలో అయితే ఏకంగా జూనియర్ల కింద మేము పనిచేయాలంటూ కూడా కొంతమంది మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే రీసెంట్గా కూడా మనం చూసాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అక్కడ అనౌన్స్ చేసినటువంటి కైలాష్ నేతకు ఎందుకు అనౌన్స్ చేశారు, గతంలో తమని దూషించారు అంటూ కూడా ఆ లెటర్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో నేరుగా జూనియర్లను ప్రకటించారు. సో అసలు జూనియర్ల కింద మేము ఎలా పనిచేయాలి అంటూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సేమ్ టైం డీసీసీల ఎంపికలో అనేక ఆంక్షలు పెట్టారు, అనేక రూల్స్ని తీసుకొచ్చారు. పార్టీలో ఎవరైతే 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకి అవకాశం ఉంటుందని, మరొక వైపు 5 సంవత్సరాల నుండి చేసినటువంటి వారికి అవకాశం ఉంటుందని, అండ్ మరొక వైపు 1 man 1 పోస్ట్, అంటే ఒక పోస్ట్ ఉన్న వాళ్ళకి మరొక పోస్ట్ ఇవ్వమని, అండ్ మొదట్లో ఈ డీసీసీల నియామకంలో ఎమ్మెల్యేలు ఉండరు అని కూడా చెప్పినప్పటికీ మొన్న అనౌన్స్ చేసిన దానిలో దాదాపు 5 మంది ఎమ్మెల్యేలకు కూడా ప్రస్తుతం డీసీసీలుగా ఇచ్చారు. అండ్ గతంలో ఎవరైతే డీసీసీలుగా పనిచేశారో వాళ్ళకి మరొకసారి అవకాశం రాదు అని చెప్పినప్పటికీ కూడా గతంలో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి మరొకసారి డీసీసీగా అవకాశం ఇచ్చారు. అండ్ ఆల్రెడీ కార్పొరేషన్
చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొత్తగా మరొకసారి డీసీసీ అవకాశాన్ని కల్పించారు. అండ్ 5 ఏళ్ల పాటు పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి డీసీసీ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా 2024లో అంటే ఏడాది క్రితమే పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా డీసీసీ పదవి ప్రస్తుతం ఇవ్వడం. మరొక వైపు కనీసం అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి మిగతా నాయకులకు తెలియనటువంటి వాళ్ళు కొత్త ఫేసెస్ ని కూడా తీసుకొచ్చారు అంటూ కూడా భావిస్తున్నారు. మరొక వైపు రాష్ట్రంలో హైదరాబాద్ అనేది చాలా కీలకం. హైదరాబాద్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. దీన్ని స్ట్రాంగ్ చేయాలంటే ఖచ్చితంగా హైదరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ లో బలమైనటువంటి నాయకుల్ని పెట్టాలి అంటూ కూడా మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మిగతా నాయకులు ఉంటారో వాళ్ళు భావించినప్పటికీ కూడా హైదరాబాద్ డీసీసీ స్థానికుడు కాదు, అతను కర్నూలుకి సంబంధించినటువంటి వ్యక్తి. సేమ్ టైం అసలు హైదరాబాద్ కి సంబంధం లేనటువంటి వ్యక్తిని పెట్టారు అంటూ కూడా ప్రస్తుతం ఒక చర్చ కొనసాగుతుంది. మరొక వైపు ఖైరతాబాద్ లో మోతే రోహిత్ ముదిరాజ్ ని అనౌన్స్ చేశారు. అసలు మోతే రోహిత్ ముదిరాజ్ అనేవాడు చాలా యంగ్ ఫెలో, సో అతనికి ఎలా ఇస్తారు అంటూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మిగతా నేతలు, సీనియర్ నేతలు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరొక వైపు సికింద్రాబాద్ లో కూడా దీపక్ జాన్ అనే వ్యక్తి కూడా అక్కడ డీసీసీగా అనౌన్స్ చేశారు. ఎలా అనౌన్స్ చేశారంటే మిగతా సీనియర్ నాయకులకు అవకాశం ఇస్తే మరింత బలంగా ఆ జిల్లాల్లో పార్టీ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటుంది. ఎందుకు ఇలాంటి వారికి ఇచ్చారు అంటే కనీసం జూనియర్లు కానివ్వండి, లేదంటే పార్టీలో ఎక్కువ రోజులు పనిచేయనటువంటి వాళ్ళకి కానివ్వండి, ఎందుకు ఇచ్చారు అంటూ కూడా పెద్ద ఎత్తున డీసీసీ అంశం పైన ప్రస్తుతం డిస్కషన్ అవుతుంది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ముందుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ భావించి కూడా డీసీసీ అధ్యక్షులను అయితే ముందుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు నియమించిన తర్వాత సో ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ అధ్యక్షులు మధ్య వారికే పడట్లేదు. మరి దీనిపై ఈ వివాదం అంతా కూడా స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఏమైనా ఉంటుంది? అయితే ఈ రోజు జరగబోయే ముఖాముఖిలో ఎలా దిశానిర్దేశం చేయనున్నారు? సో దీన్ని ఈ రోజు జరిగే ముఖాముఖిలో అయితే సో వీటన్నింటినీ వదిలేసి సో స్థానిక ఎన్నికల కోసమే పని చేయాలంటూ ఏమైనా చెప్పే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఎస్, మొదటి నుంచి కూడా డీసీసీల నియామకం అనేది స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టి డీసీసీల అనౌన్స్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం అసలు ఈ స్థానిక ఎన్నికలకు పాత డీసీసీలు పనిచేస్తారా లేదా కొత్తగా నియమితులైనటువంటి డీసీసీలు పనిచేస్తారా అంటూ ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. చాలా దగ్గరలో అనౌన్స్ చేసినటువంటి డీసీసీలు అసహనం వ్యక్తం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పాత డీసీసీలు కూడా ప్రస్తుతం అసలు కన్ఫ్యూజన్ అంటే గందరగోళంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి కూడా డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో ఉండనున్నారు. హైదరాబాద్కి వచ్చి మొత్తం ఈ కొత్త డీసీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఈ నెల డిసెంబర్ 2వ తారీఖున అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొత్తగా నియమితులైనటువంటి డీసీసీలు అండ్ టీపీసీసీ కార్యవర్గంతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం స్థానిక ఎన్నికలు ఎలా అయినా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. స్థానిక ఎన్నికలు గతంలో ఆ బాధ్యత అంటే ఇది పార్టీ గుర్తు మీద జరిగేటటువంటి ఎన్నికలు కాదు, ఇండివిజువల్గా అక్కడ అంతా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. సో ఎలా అయినా సరే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలి, 80% దాకా పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి అని భావిస్తున్నారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా రానున్నటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు నెక్స్ట్ వస్తాయో వాటికి చాలా ఈజీ అవుతుంది అంటూ కూడా భావిస్తున్నారు. మరొక వైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలే తమకి ఓట్లు వేసి గెలిపిస్తాయంటూ కూడా భావించినప్పటికీ ఈ డీసీసీ నియామకం కానివ్వండి, లేదంటే జిల్లాలో జరిగేటటువంటి ఏదైతే గందరగోళం కానివ్వండి, లేదంటే అక్కడక్కడ ఉన్నటువంటి నేతల మధ్య వివాదాలే కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కోమటిరెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి పిసిసి చీఫ్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 2వ తారీఖును డీసీసీల అందరితో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మీనాక్షి నటరాజన్ కూడా ముఖాముఖి ఏర్పాటు చేయనున్నారు. అఖిల, రైట్ హేమ, థ్యాంక్ యూ.